ఒసామా బిన్ లాడెన్ కంటే ముందు అమెరికాని భయపెట్టిన ఒక మనిషి ఉన్నాడు. సీఏఏ అండ్ మొసాద్కి కూడా దొరకకుండా ఏళ్ల తరబడి తప్పించుకున్న ఆ భయంకరమైన మిలిటెంట్ ఎవరు? ఇది అక్షరాలా ట్రంపే చెప్పాడు. ఒసామా బిన్ లాడెన్ కంటే ముందు ఇమద్ ముగ్నియా అని ఒక భయంకరమైన మనిషి ఉండేవాడని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఇతను హెజ్బుల్లాకి చెందిన టాప్ లీడర్ అండ్ ఫౌండింగ్ మెంబర్ కూడా. ఈ ఇమద్ని సీఏఏ అండ్ మొసాద్ చాలా ఏళ్ల పాటు ఎతికాయి. ఇతని మీద 1983లో జరిగిన బేరూట్ బాంబింగ్కి సంబంధించిన ఎలిగేషన్స్ ఉన్నాయి. అందులో 350 మందికి పైగా చనిపోయారు. ఇతన్ని పట్టుకోవడం చాలా కష్టమని, ఒక ఎల్యూసివ్ గోస్ట్ లాగా తప్పించుకుంటాడని ట్రంప్ చెప్పారు. చివరికి 2008లో డెమాస్కస్లో జరిగిన ఒక కార్ బాంబ్ బ్లాస్ట్లో ఇతను చనిపోయాడు. అండ్ ఈ ఆపరేషన్ని సీఏఏ ఇంకా మొసాద్ కలిసి చేశాయి. ట్రంప్ ఈ టైంలో ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇరాన్లో గొడవలు ఇప్పుడు మొదలైనవి కావు, చాలా ఏళ్ల నుంచే జరుగుతున్న పోరాటం అని ప్రజలకు చెప్పడానికి, అక్కడ ప్రజల్ని మార్చడానికి, అండ్ అలాగే అమెరికన్స్కి కూడా చెప్పడానికి. ఏమని? ఇరాన్ బ్యాక్డ్ గ్రూప్స్ ఎంత డేంజరస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అతన్ని గుర్తు చేసి. 2008లో జరిగిన ఈ అసాసినేషన్ తర్వాత అమెరికా ఒక పెద్ద విజయం సాధించిందని అప్పట్లో అనుకున్నారు. సో అమెరికన్స్కి అండ్ ఇరానియన్స్కి బ్రెయిన్ వాష్ చేస్తున్న ట్రంప్ అనమాట. ఈ ట్రాప్లో మీరు పడకూడదంటే ఈ రీల్ని షేర్ చేయండి. ఇంటెలిజెంట్ మైండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.